నమస్తే వీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఉక్కు ఎప్పటికీ ప్రైవేటు పరం కాదన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. ప్లాంట్ను పూర్తి స్థాయిలో లాభాల్లోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ. జాతీయ జెండా ఎగరవేయలేని జగన్ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు వేసుకుని జైలుయాత్రలు చేస్తున్నారు. విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. రాష్ట్రంలో మహిళల రక్షణ గాల్లో దీపంలో తయారైందన్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. అధికార పార్టీ ఎమ్మెల్యేలే మహిళలను వేధించడం సిగ్గుచేటని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అవుతుందంటూ వైసీపీకి అనుబంధంగా ఉన్న కొంతమంది నాయకులు, కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ప్రచారం నిరాధారమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఎప్పటికీ ప్రైవేటు పరం కాబోదన్నారు. సీఎం చంద్రబాబు ఉక్కు ప్లాంట్ పరిరక్షణకు కృషి చేస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 14,000 కోట్లు తెచ్చి ప్లాంట్కు ఆర్థిక ఊపిరి పోస్తారని తెలిపారు. ప్లాంట్ను పూర్తి స్థాయిలో లాభాల్లోకి తీసుకువెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. స్టీల్ ప్లాంటు ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2 మార్లు ఈ ప్లాంట్ను పరిరక్షించడం జరిగిందని అనే విషయాన్ని అందరూ కూడా గమనించాలి. సుమారు 14,440 కోట్లు 14,040 కోట్లు ఈ ప్లాంట్కి అటు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొచ్చి దాన్ని కాపాడినటువంటి పరిస్థితి మరి అందరూ కూడా గమనించాలి. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 11,440 కోట్లు తీసుకురావడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు 2,600 కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ ప్లాంట్ని కావాల్సినటువంటి ముడి సరుకులు కావచ్చు, లేకపోతే ఈ పవర్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, వీటికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అన్నీ సెక్యూర్ చేసి పెట్టినటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. అయితే ఈరోజు కొంతమంది ఎవరైతే గత 5 సంవత్సరాలుగా ఎటువంటి సహకారం అందించినటువంటి వారు ఈ ప్లాన్ని ఏదో విధంగా మూసియాలని ఒక ఆలోచన చేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు కొంతమంది వచ్చి ఇది ప్రైవేటైజ్ చేసేస్తున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే వీళ్ళతో పాటు వీళ్ళకి వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని కార్మిక సంఘ నాయకులు కూడా వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి సమస్యని ఒక దాని మీద పడి బ్రతికే విధంగా ఇది ప్రైవేటైజ్ అయిపోతుందని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది గమనించాలి చాలామంది ప్రజలు. అయితే మేము తెలియజేసేది ఒకటే, ఈ ప్లాంట్ నడవడం కోసం ఇంకా భవిష్యత్తులో మెరుగైనటువంటి ఉత్పత్తి సాధించడానికి కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కఠినమైనటువంటి నిర్ణయాల్లో భాగంగానే కొన్ని సెక్షన్స్ వాళ్ళు ప్రైవేటైజ్ చేయడం జరిగింది. ప్రైవేటైజ్ చేయడం అంటే వీళ్ళేమన్నారు, ప్లాంటే ప్రైవేటైజ్ చేస్తున్నారు. అసలు ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తున్నారు, కొనడానికి వస్తున్న వాళ్ళు ఎవరు చెప్పండి? ముందుగా కొనడానికి ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ రావాలి కదా. ఇన్వెస్టర్ అనేవాడే లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో కొన్ని భాగాలు ఏవైతే మనం ప్రైవేటైజ్ చేస్తున్నారో అది గతంలో కూడా ఈ ప్రైవేటైజ్ అయ్యే ఉన్నాయి. వీళ్ళే ఇప్పుడు చాలామంది కార్మిక నాయకులు చెప్తున్నారు సుమారు 15,000 మంది కాంట్రాక్టు వర్కర్స్ ఉన్నారని. మరి కాంట్రాక్ట్ వర్కర్స్ ఏం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు బట్టి? వాళ్ళు చేసే పనులే ఈరోజు మెరుగ్గా దానికి ప్లాంట్కి మెరుగైనటువంటి సేవలు అందించడానికి, మెరుగ్గా ఉత్పత్తి సాధించడానికి చేస్తున్నటువంటి అందులో భాగంగానే ఇవి కొన్ని మంచి కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అయితే మా పైన ఉన్నటువంటి బాధ్యత కూడా తెలియజేస్తున్నాం. అక్కడ నిర్వాసితులు ఉన్నారు, నిర్వాసితులకి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు మేము చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడవాలి, లాభాల్లో రావాలని వచ్చేటట్టుగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆ విధంగా
అటు కేంద్రం మీద కానీ లేకపోతే అక్కడ యాజమాన్యం మీద కానీ ఉత్పత్తి పూర్తి సామర్థ్యంలో వచ్చేటట్టుగా చేసే విధంగా మేము ఒత్తిడి తెస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే అందరూ కూడా సహకారం అందించాలి. ఒక్కోసారి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్లాంట్ సామర్థ్యం పెంచడానికి కోసమే అనే విషయాన్ని గమనించాలి అందరూ కూడా. మద్యం కుంభకోణంలో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తుండడం సిగ్గుచేటని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి, అక్రమ మద్యం, హత్య, కిడ్నాప్ కేసులు అరెస్టై జైల్లో ఉన్న వారిని పరామర్శించేందుకు జగన్ జైలు యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో రాజమండ్రి సెంట్రల్ జైలునే వైసీపీ కేంద్ర కార్యాలయంగా చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు జాతీయ జెండా ఎగరవేయలేని జగన్ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు వేసుకుని జైలు యాత్రలు మాత్రం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతిరోజు జైలు యాత్రలు చేస్తూ ఉన్నారు. అవినీతి కేసుల్లో, అక్రమ మద్యం కుంభకోణాల్లో, హత్య కేసుల్లో, కిడ్నాప్ కేసుల్లో అరెస్టులై జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శలకి వీళ్ళ సమయం అంతా వెచ్చిస్తూ ఉన్నారు. పూటకొకడు జైలుకి పోయి వచ్చి బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు జైలుకి పోయవలసిన పరిస్థితులు ఎందుకు దాపురించినాయి అనేది ఎవరు కూడా ఆత్మావలోకనం చేసుకోవట్లా. వీళ్ళు రాబోయే రోజుల్లో రాజమండ్రి జైలు ఈ వైసీపీకి కేంద్ర కార్యాలయంగా మార్చుకునేటట్టు కూడా కనపడతా ఉన్నారు. వీళ్ళు దండయాత్రలు, జైత్రయాత్రలు, విజయయాత్రలు చూసాం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లోకి వచ్చినాక తండ్రి చావును అడ్డం పెట్టుకొని ఒక 3 ఏళ్ళు ఓదార్పు యాత్రలు చేశాడు. అవసరం లేని యాత్రలు. ప్రజలెవడు ఆయన ఓదార్పు కోరుకోవాలా. ఓదార్పు యాత్ర అని ఒకటి చేయటం. ఈరోజు అధికారంలోకి పోగొట్టుకొని అధికారం కోల్పోయి జైలు యాత్రలు మొదలుపెట్టాడు. దేనికి ఈ జైలు యాత్రలు? ఇదేమన్నా దేశం కోసం పోరాటం చేస్తూ అరెస్ట్ అయిన స్వాతంత్ర సమరయోధుల్ని చరిత్రలో చదువుకున్నాం. పరామర్శకు వెళ్ళటం కానీ, సంఘీభావం తెలియజేయటం కానీ అటువంటి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి జైలు యాత్రలన్నీ సిగ్గుండాలి. స్వాతంత్ర దినోత్సవం జరుగుతూ ఉంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి కార్యాలయానికి వచ్చి జాతీయ జెండా ఎగరేయలేనటువంటి వ్యక్తి, జాతీయ పతాకం ఎగరేయడానికి సమయాన్ని కేటాయించలేనటువంటి వ్యక్తి, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి జైళ్లలో ఉంటే ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు వేసుకొని వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నాడు. మద్యం కుంభకోణంలో పక్కా ఆధారాలతో మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు. వాళ్ళ నాయకులందరూ క్యూ కడతా ఉన్నారు. రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళబోతా ఉన్నాడంట. ఈవీఎం ప్యాడ్ల ధ్వంసం కేసులో జైల్లో ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. మహిళను హత్య చేసి జైల్లో ఉంటే నందిగాం సురేష్ని జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి ఒక ఎస్సీ దళితుడిని బెదిరింపులు పాల్గొన్నటువంటి ఆ కేసులో జైల్లో ఉంటే వల్లభనేని వంశీని జైలుకి పోయి పరామర్శించి వచ్చాడు. అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించాడు. ఇదొక ఫార్స్గా మారింది, వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. వీళ్ళు జైలుకి వెళ్ళటం, వీళ్ళు క్యూ కట్టడం, వాళ్ళ నాయకుడిని తీసుకుపోవటం. అక్రమ మద్యం, కల్తీ మద్యం, నాసిరకం మద్యం తాగి వీళ్ళ ధనదాహానికి 30,000 మంది చనిపోయారు. లక్షలాది మంది దీర్ఘకాలిక జబ్బులతో బాధపడతా ఉన్నారు, అనారోగ్యాల పాలైపోయారు. వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది. పరామర్శించవాలని 30,000 మంది చావులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి మద్యం మీద వ్యాపారం చేశాడు. దశల వారీగా మద్య నిషేధం చేయటం కాదు, దశల వారీగా ఏ విధంగా ఆదాయాన్ని పెంచుకోవాలో వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని పెంచుకొని ఇతని ధనదాహానికి పరాకాష్ఠగా ప్రజల యొక్క ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయి లివర్లు పోయి, కిడ్నీలు పోయి, లంగ్స్ పోయి లక్షల మంది ఇవాళ దీర్ఘకాలిక జబ్బులతో మంచాన పడ్డారు. ఇప్పుడుకున్న లెక్కల ప్రకారం 30,000 మంది చనిపోయారు. వాళ్ళని పరామర్శించమనండి. పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచాడు, పులివెందులకు బాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మేము కూడా ఆ ప్రాంతంలో పర్యటించాం. మా ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి మా ప్రాంతానికి వచ్చి మా సమస్యల పరిష్కారం కంటే జైలు యాత్రలు చేయడానికే సమయం ఎక్కువ కేటాయిస్తున్నాడని చెప్తా ఉన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రాష్ట్రంలో మహిళల రక్షణ గాల్లో దీపంలో తయారైందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ రాబందులు స్వైర వ్యవహారం చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అండతో ఏకంగా ఎమ్మెల్యేలే మహిళలపై వేధింపులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళా మనులకే అగ్రతాంబూలం అంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పిన చమక్కులు చూశామని, తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల బాధ్యత నాదే అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు కూడా చూశామని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 15 నెలలుగా రాష్ట్రంలో రాబందులు స్వైరవ్యవహారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాబందులు స్వైర విహారం చేస్తున్నారు. పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ పేరుతో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది ఈ కూటమి సర్కార్. చంద్రబాబు అండతో ఉద్యోగులు, దళితులు, మహిళలపై ఎమ్మెల్యేలు చేస్తున్న దాడులు, దాష్టికాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఏ అధికారం లేకున్నా కూడా ఉద్యోగులపై కూటమి ప్రభుత్వంలో కూటమి ఎమ్మెల్యేలు ఎందుకు అధికారాలు చలాయిస్తున్నారు? అసలు ఉద్యోగులపై అధికారం చలాయించే హక్కు ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారు? మాట వినని ఉద్యోగులపై వేధింపులు, బదిలీలు. నిన్నటికి నిన్న చూసుకుంటే కేజీబీవీ ప్రిన్సిపల్ను వేధిస్తూ ఆమదాల వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి ఉదంతం మనం మాట్లాడాలి ముందుగా. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు దళితులు, ఉద్యోగులు, అందులో మహిళా ఉద్యోగుల పట్ల ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న ఒత్తిడి, ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న దారుణాలు, బెదిరింపులు, దాష్టికాలు ఒక్కొక్కటి పెరిగిపోతూనే ఉన్నాయి. ఆ బాధితురాలు, ఆ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య గారి మాటలు వింటే, అంటే రాత్రి 10:30 తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో, పనుల వంకతో ఆవిడ్ని అక్కడే ఉంచుకుంటూ, ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిడ్ని బెదిరిస్తూ వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ, అంటే ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రులు మీ కార్యాలయాల్లో అలా తిప్పుకోవచ్చా? అలా ఉంచుకోవచ్చా? ఏమన్నా అంటే పనులు చేయించుకుంటామంటూ సాకులు చెప్తారా? వీడియో కాల్స్ అర్ధరాత్రి చేస్తారా? ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు మరి ఇలాంటి ఒక పనితనం. కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం. అంటే ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఒక్కరే కాదు, రాష్ట్రంలో చంద్రబాబు కూటమి సర్కారు వచ్చిన నాటి నుండి పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ఎమ్మెల్యేలు కూటమి రాబందుల మాదిరిగా స్వైర విహారాలు చేస్తున్న ఒక్కొక్కటి మనం ఈ రోజు మాట్లాడుకుంటూ వద్దాం. ఈ అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారే ఎమ్మెల్యేలకు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎమ్మెల్యేల కాళ్ల కింద చెప్పులుగా పెట్టేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈరోజు రేషన్ కార్డ్ దగ్గర నుంచి ఈ రోజున రాష్ట్రంలో ఏ అర్జీ పెట్టుకోవాలన్నా కూడా మహిళలు ఎమ్మెల్యేల దగ్గరికి, వాళ్ల సంబంధిత అనుచరుల దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు జరిగిందా? ఇంతకు ముందు ఉందా? ఏ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం మహిళలకి అన్యాయం జరిగిన చోట అన్యాయం చేసిన వాడి వైపే నించున్నారు తప్ప అన్యాయం జరిగిన మహిళ వైపు ఏ రోజు ఈ కూటమి ప్రభుత్వం నించోలేదు ఈ రోజు వరకు. ఎందుకని అలాగా? ఏమన్నా అంటే పంచాయతీలు చేయడము, వాళ్ళ నాయకులకి సపోర్ట్గా వాళ్ళ నాయకుల పిల్లల్ని సపోర్ట్ చేసుకుంటూ ఏదో అక్కడికి సర్దేసి ఆ కేసులు మూయించేశాడు. ఇదే జరుగుతూ వస్తుంది గత సంవత్సర కాలంగా. ఏమన్నా అంటే మళ్ళీ మహిళలే మాకు అందరికంటే ఎక్కువ అంటూ మాట్లాడతారు. మరి ఈ రోజున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, పీపీపీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? ఎందుకు ప్రశ్నించట్లేదు జరుగుతున్న అన్యాయాల గురించి? మహిళల బాధ్యత మీది అన్నారు కదా, ఎక్కడుంది మీ బాధ్యత? మహిళల్ని సమానంగా చూస్తూ వాళ్ళ సాధికారత కోసం కృషి చేస్తాము అంటూ కబుర్లు చెప్తారు. ఈ రోజున మహిళలు ఏంటండి, ఎస్పీలే భయపడుతున్నారు. అసలు మీ పాలనలో ఎస్పీలే, ఐపీఎస్ అధికారులే భయపడుతున్నారు మీ పాలనలో. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ సంజయ్కి నిష్పక్షపాతంగా పనిచేస్తారనే పేరుంది, అవునా కాదా? ఆయనకు ఏ రాజకీయ పక్షానికి కొమ్ము కాయరని ఐపీఎస్ అధికారులే స్పష్టం చేస్తూ ఉంటారు. ఆయన కూడా మీ నిధుల్లో దుర్వినియోగానికి బలైపోయారు. సో ఇలాగా ప్రతి చోట ఎక్కడ మహిళలకు అన్యాయం జరుగుతున్నా అక్కడ ముందు నిలబడేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మా అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలపై అపారమైన గౌరవం, ప్రతి మహిళని కూడా సొంత చెల్లిలా చూసేటువంటి విశాల హృదయం అయింది. కాబట్టి రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా కూడా ముందుండి ప్రశ్నించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రశ్నించే పేపర్ సాక్షి, కవర్ చేసేటువంటి ఛానల్ సాక్షి మీడియా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.